టు ఎవ్రీవన్. ఇప్పటి వరకు కాన్సెప్ట్ 1, 2, 3 నేర్చుకున్నాం కదా యావరేజెస్లో. ఇది వచ్చేసరికి యావరేజెస్లో కాన్సెప్ట్ నెంబర్ 4 అనమాట. కాన్సెప్ట్ నెంబర్ 4 గురించి నేను ఇప్పుడు ఏంటి అన్నది ప్రాబ్లమ్స్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. ద యావరేజ్ ఆఫ్ 3 డిస్టింక్ట్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ 25. దెన్ ఫైండ్ ద పాసిబిలిటీ ఆఫ్ ద సెకండ్ లార్జెస్ట్ నెంబర్. 13 వేరు సహజ సంఖ్యల యొక్క సగటు 25 అంట. అలా గనక అయితే ఆ 13 సహజ సంఖ్యల్లో లాస్ట్ పెద్ద నెంబర్ కాకుండా 12 అంటే సెకండ్ లార్జెస్ట్ నెంబర్ ఎంత అన్నది మనం గెస్ చేయాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 అలాగా 13 ఉన్నాయంట. 13 నెంబర్స్ యొక్క యావరేజ్ 25. అవి వేరు సహజ సంఖ్యలు. ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ అని ఉంటే ఏవైనా తీసుకునేవాళ్ళం, కానీ అంటే న్యాచురల్ నెంబర్స్ అంటే అన్నిటి ప్లేస్లో 1 తీసుకొని లాస్ట్ నెంబర్ 2 డిజిట్స్ మనకు కావాల్సినవి తీసుకునేవాళ్ళం. కానీ ఇక్కడ ఏమన్నారు, డిస్టింక్ట్ అంటే వేరు సహజ సంఖ్యల యొక్క సగటు 25 అయినా వాటిలో సెకండ్ లార్జెస్ట్ పాసిబిలిటీ నెంబర్ అడిగారు. సో ఫస్ట్ ఏం చేయాలంటే 25 ఇంటూ 13 చేద్దాం. ఎందుకంటే 13 నెంబర్లు ఇంటూ 25 చేస్తే సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ వస్తుంది. అంటే వీటి మొత్తం వస్తుంది అనమాట. ఈ నెంబర్స్ మొత్తం వస్తుంది. ఈ నెంబర్స్ మొత్తం కూడితే ఎంత ఉన్నది అన్నదాన్ని బట్టి మనం డివైడ్ చేసుకుందాము. సో ఇక్కడ చూడండి, 3 ఇంటూ 5 15, ఇక్కడ 1 ఉంది. 2 ఇంటూ 6 5 ఇంటూ 1 5 6 5 11 ప్లస్ 1 12 2 ప్లస్ 2 ప్లస్ 1 3. సో 325 అనమాట ఆన్సర్ వచ్చేసరికి. ఆన్సర్ 325. నెక్స్ట్ వచ్చేసరికి 325 ఆన్సర్ అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి, ఈ 13 నెంబర్స్ ఉన్నాయి. అవి 13 యాడ్ చేస్తే 325 వచ్చిందంట. కానీ వాటిలో లార్జెస్ట్ నెంబర్ కన్నా కూడా ముందు అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ 3 డిస్టింక్ట్ న్యాచురల్ నెంబర్స్ అంటే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు న్యాచురల్ నెంబర్స్ 1 నుంచి 1 2 3 4 5 6 7 8 9 10 11 ఇలా 11 న్యాచురల్ నెంబర్స్ వేరు న్యాచురల్ నెంబర్స్ తీసుకున్నాము. లాస్ట్ 2 మాత్రం ఏం తీసుకోవాలన్నది ఇప్పుడు నేను చెప్తానండి. సో ఇక్కడ ఇవి 1 నుంచి 11 వరకు యాడ్ చేస్తే ఎంత వస్తుంది అంటే n ఇంటూ n ప్లస్ 1/2 మనకు ఫార్ములా ఉంది కదా, సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా. n ప్లేస్లో 11 తీసుకోండి. 11 ప్లస్ 1/2 అంటే 11 ఇంటూ 12/2 6 వస్తుంది కదా. 11 6 66. సో ఇవన్నీ యాడ్ చేస్తే 66 వస్తుంది. 325లో నుంచి 66 తీసేయాలన్నమాట. తీసేస్తే ఎంత వస్తుంది, 259 వస్తుంది. సో ఇప్పుడు 259 వచ్చింది. 259 వచ్చింది కదా. ఈ 259 డివైడ్ చేద్దాం అనమాట. 2 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. ఎందుకంటే 2 నెంబర్స్గా డివైడ్ చేయాలి. అతి ఎక్కువగా ఇవ్వగలిగే సంఖ్యని అతి తక్కువగా ఇవ్వగలిగే సంఖ్యగా డివైడ్ చేసుకుందాం. ఫస్ట్ 256ని ఫస్ట్ 215 చేస్తే 125గా ఇవ్వచ్చు. 9ని 4.5గా ఇవ్వచ్చు. 4.5 ఇస్తే 129.5 అవుద్ది. కానీ అలా అవ్వకూడదు. కాబట్టి ఇక్కడ 5 ఇవ్వాలి, ఇక్కడ 4 ఇవ్వాలన్నమాట. సో ఇది 130, ఇది 129. సో లార్జెస్ట్ నెంబర్ 130 ఇవ్వడానికి, తర్వాత నెంబర్ 120 ఇవ్వడానికి మాత్రమే పాసిబిలిటీ వచ్చింది. ఇంతకు మించి కొంచెం కూడా ఎక్కువ ఇవ్వడానికి ఈ సెకండ్ నెంబర్కి పాసిబిలిటీ అనేదే లేదు. ఎందుకంటే 0.5 ఇస్తే 125.9 అయ్యిద్ది, ఇది 9 అయ్యిద్ది, ఇది 9 అయ్యిద్ది. కాబట్టి ఇదే ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంది. సో 129కి మించి కొంచెం కూడా ఎక్కువ ఇవ్వడానికి పాసిబిలిటీ లేదు. సో 129 ఇచ్చేసి ఆన్సర్. కన్ఫ్యూజన్గా ఉంది కదా, ఏం పర్వాలేదు, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అర్థమైద్దండి. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, చూడండి, అర్థమైపోద్ది. ఇప్పుడు ద యావరేజెస్ ఆఫ్ 13 డిస్టింక్ట్ హోల్ నెంబర్స్ ఈజ్ 26. ఫైండ్ ద పాసిబిలిటీ ఆఫ్ ద సెకండ్ లార్జెస్ట్ నెంబర్ పాసిబిలిటీ కనుక్కోవాలంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 13 వేరు సహజ సంఖ్యలు ఉన్నాయంట. హోల్ నెంబర్స్, ఇప్పుడు సహజ సంఖ్యలు కాదు పూర్ణ సంఖ్యలు ఉన్నాయంట. ఉంటే వాటి యావరేజెస్ వచ్చేసరికి 26 ఉందంట 13కి. ఆ వేరు సంఖ్యలు ఉన్నాయి కదా, వాటిలో చివరి నెంబర్కి ముందు నెంబరు ఎంత అయ్యిద్ది అన్నది ఆన్సర్. సో హోల్ నెంబర్స్ 0తో స్టార్ట్ అవుతాయి. 0 1 2 3 4 5 6 7 8 9
10 వరకు ఇవ్వగలుగుతున్నాం. 10. సో ఇప్పుడు వీటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది అన్న తెలుసుగా, n × n+1/2 ఇందాక మనం చేసాం కదా. సో 55 వస్తుంది. ఎలాగంటే n ప్లేస్లో 10 ఇచ్చేసుకుంటాం. 11/2 5, 11 5 are 55. సో ఈ రెండు యాడ్ చేయాలన్నమాట, అంటే ఇంటూ చేయాలి. 26 13. ఎందుకంటే ఇది యావరేజెస్ ఇంటూ 13 నెంబర్స్ వేస్తే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వస్తాయి. అంటే ఈ మొత్తం కూడితే అసలు ఎంత అన్నది వస్తుంది, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వస్తుంది. 6 × 3 18, 2 × 6 6 × 6 2 × 3 6 6 + 6 × 1 6 ఈ 12 + 1 13 3 × 3 అనమాట. ఇక్కడ 2 + 1 3 338 అన్నది సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్. దీంట్లో 55 మైనస్ చేయాలి. 55 మైనస్ చేస్తే 283. 283ని ఇప్పుడు మనం డివైడ్ చేద్దాం అనమాట. 283ని 140 రాసేసి ఇక 3ని డివైడ్ చేయాలి కదా. ఇక్కడ +1 ఇక్కడ +2. సో ఇది 142 అనేది హైయెస్ట్ నెంబర్, 141 అనేది ఇది లార్జెస్ట్ నెంబర్, ఇది సెకండ్ లార్జెస్ట్ నెంబర్ అనమాట. సో 141 ఇంతకు మించి కొంచెం కూడా ఎక్కువ ఇవ్వడానికి కుదరదు. ఈ 3 డిఫరెంట్ డిస్టింక్ట్స్ నెంబర్స్లో ఇంతకు మించి ఒక్కటి కూడా ఎక్కువ ఇవ్వలేమన్నమాట. సో ఇంతవరకు క్లాస్ అయిపోయింది.